ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక పంచాయత్ రాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయినటువంటి తరుణంలో పంచాయత్ రాజుకు జలసత్వాలు తీసుకొచ్చేదానికి కృషి చేసినటువంటి పంచాయత్ రాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది గ్రామాలకు చాలా మూలమైనటువంటి శాఖ. త్రాగునీటికి కానివ్వండి, సిసి రోడ్లకు కానివ్వండి, గ్రామానికి సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి ఎప్పుడైనా బాగుపడాలంటే అది కేవలం ఒక పంచాయత్ రాజ్ శాఖ ద్వారానే చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అటువంటి శాఖను తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గానికి అన్ని విధాలుగా తోడ్పాటునిస్తూ మనం ముందరికి పోవడం జరిగింది. ఇకపోతే నేను 2023లో నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మాధవ శివానంద రెడ్డి సార్ గారు ప్రకటించిన తర్వాత గ్రామంలో తిరగడం జరిగింది. ఎక్కడైనా సరే గ్రామాల్లో సిసి రోడ్లు లేనటువంటి గ్రామాలన్నీ కూడా ఆ రోజునే నోట్ చేసుకోవడం జరిగింది. మనము ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ రోజే నిర్ణయించుకోవడం జరిగింది. మీరు ఉదాహరణ చూసుకున్నట్లయితే కొత్తపల్లి మండలం వెనుకబడినటువంటి ప్రాంతం అని చెప్పేసి చాలా మంది అంటారు. గతంలో ఉన్నటువంటి పాలకులు ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు అవుతున్నారో తెలియనటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో మండల హెడ్ క్వార్టర్ లో ఎక్కడ చూసినా రోడ్ల పైన మరుగు నీరు వారేది, బాత్రూంల నీళ్ళంతా కూడా రోడ్ల పైన వారే చాలా విపరీతం. పేరుకు మండలం అనే కానీ చాలా అధ్వానమైనటువంటి సిసి రోడ్లో నిర్మాణం చేపట్టి వాటి అన్నిటి కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఇలాగే మన గ్రామానికి సంబంధించి మనము అధికారంలోకి వచ్చిన తర్వాత మన గ్రామంలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఏమేం చేయాలి, మనము ఏ పనులైతే నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ బాగు చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో మన గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక నిధుల సంఘంతో తాగునీటికి అవసరమైనటువంటి దాదాపు ఫస్ట్ 1,35,000 రూపాయలు పెట్టి ఒక మోటార్ కొనుగోలు చేసి, ఎందుకంటే మనకు మినరల్ వాటర్ ప్లాంట్ కు పెదబాయి నీళ్ళే వాడేవాళ్ళం, కానీ ఆ వాటర్ వల్ల కొన్ని అనేక రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి వాటర్ టెస్టింగ్ పంపించి దానికి సార్ మీరు ఆల్రెడీ మీకు సోర్స్ ఉంది కాబట్టి మీరు ఈ వాటర్ పెదబాయి వాటర్ అనేది కొద్దిగా తగ్గించేసి మినరల్ వాటర్ కు మీరు బోర్గిన వేయించినట్లయితే ఆ బోర్ వాటర్ అయితే బాగుంటది, మీకు మిషనరీ కూడా చెడిపోదు, ఎందుకంటే ఈ నీళ్లు మంచివే కానీ ఈ నీళ్ళ వల్ల మిషనరీ చెడిపోతుందని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇవ్వడంతో అప్పటికప్పుడు ఒక బోర్ వేసి కూడా మనము మినరల్ వాటర్ ప్లాంట్ సపరేట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే మన మండలంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా దాదాపు 10 లక్షల రూపాయల వరకు మనం కలవట్లకు కానివ్వండి, దానికి కానివ్వండి మన గ్రామంలో వినియోగించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మనం ఎప్పటి నుంచో దాదాపు బిల్డింగ్లు కట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఓహెచ్ఆర్ ట్యాంకు దాన్ని రిపేర్ అయ్యి దాదాపు 6-7 సంవత్సరాలు అయింది. గతంలో 2019 తర్వాత మనం పోయిన తర్వాత దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. నేను వచ్చిన తర్వాత ఎందుకంటే మన ఊరు కొంచెం అటు ఇటు కొద్దిగా ఎత్తు తగ్గులుంది కాబట్టి ఆ ట్యాంకు రిపేర్ చేపిస్తేనే బిల్డింగ్లంతా కూడా సస్యశ్యామలంగా నీరు వస్తుంది, రేపు నాడు మనం రోడ్డు ఇంటింటికి కుళాయి ఇవ్వాలంటే కూడా సులభతరం అవుతుందనే ముఖ్య ఉద్దేశంతో 6 లక్షలు పెట్టి కూడా దాన్ని మరమ్మతులు చేయించి దాన్ని పూర్తి చేయడం జరిగింది. లేకుంటే దాన్ని డెవలప్మెంట్ కండిషన్ లో పెట్టి పడగొట్టాలనే స్టేజ్ తీసుకొచ్చినారు, కానీ ఉన్నటువంటి స్ట్రక్చర్ పోగొట్టుకుంటే మళ్ళీ తెచ్చుకోలేమని చెప్పేసి దాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మన గ్రామానికి సంబంధించి ఎప్పుడో పెద్దలు వేసినటువంటి పైప్ లైన్, భూగర్భంలో ఉన్నటువంటి పైప్ లైన్, దానివల్ల అనేక రకమైనటువంటి సమస్యలు. రిపేర్ చేయాలంటే దోగాలంటే మాకు ఉండేది ప్లంబర్ ఓన్లీ భాస్కర్, ఆయన కొరకు వారం 10 రోజులు వెయిట్ చేయాలా, ఈ పరిస్థితి ఉంది ఊర్లో. కానీ దీన్ని ఏ విధంగా సరే మనం పైన పైప్ లైన్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలి, అలాగే ఎక్కడే కానీ కలుషితమైనటువంటి నీరు రాకుండా ఒక సురక్షితమైనటువంటి నీరు సప్లై చేయాలని చెప్పేసి దాదాపు డిఎంఎఫ్ కింద 86 లక్షలు మన గ్రామానికి శాంక్షన్ చేయించడం జరిగిందని చెప్పేసి కూడా వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవి సరిపోక ఇంకా
దాదాపు ఇంజనీర్ల ఎస్టిమేట్ వరకు ఒకసారి ఈ డబ్బులు కూడా సరిపోవు, దాదాపు మళ్ళీ 16 లక్షలు తక్కువ వస్తే పాపం ఎండిఓ గారిని ఇబ్బంది పెట్టినా కూడా 16 లక్షల రూపాయలు మండల గ్రాంట్ వాడుకొని కూడా దాన్ని పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మనం ముందరికి పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక అలాగే మన గ్రామానికి సంబంధించి జల్ జీవన్ మిషన్ కింద ఒక కొత్త ట్యాంకు నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం వల్ల మన ఊరికి కొంత పైభాగాన ఉన్నటువంటిది వాస్తు ప్రకారం ఉండాలని చెప్పేసి 45 లక్షలతోని జలజీవన్ మిషన్ కింద ఓఎస్ఆర్ ట్యాంక్ ఒకటి కొత్త శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే దాన్ని శంకుస్థాపన కూడా చేసి భూమి పూజ చేసి పనులు మొదలు పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక పల్లె పండుగ 1.0లో ఈ గ్రామానికి దాదాపు 72 లక్షలు ఒకటేసారి ఇచ్చాను. చాలా మంది నన్ను అన్నారు, మండలంలో ఉన్న తాలూకాలో ఉన్న లీడర్లు కొంతమంది అంటే చనువుగా మీ గ్రామానికి 72 లక్షలు ఇచ్చావు, మాకేంటి ఇచ్చావు అంటే దాదాపు ఒక్కొక్క మండలానికి 3 కోట్ల దాకా ఇచ్చాను. నా మండలానికి నా గ్రామం కాబట్టి, ఎందుకంటే అభివృద్ధిలో మేము చేస్తేనే తప్ప ఇది జరగదు, ఎందుకంటే ఇటువంటి పనులు చేయలేరు ఎవరు వచ్చినా అని చెప్పేసి మా గ్రామానికి కేటాయించుకోవడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే మన గ్రామానికి ప్రధానమైనటువంటి సమస్య రహదారి. మనకు గ్రామంలో నుంచి ఎప్పుడో ఉన్నటువంటి రోడ్లనే రావాలంటే కొంత ఇబ్బంది కలుగుతుంది. కానీ పెద్దలు ఎప్పటి నుంచో మనం బైపాస్ రూట్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ ఈరోజు భూమి ధర పెరిగిపోవడంతో ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే చాలా డబ్బులతో కూడుకునేటువంటి పని. దీనికి ఒక సులభతరమైనటువంటి మార్గం కనుగొనాలని చెప్పేసి గ్రామంలో బహుశా ఎవరు కూడా ఊహించలేరు. అది అందరూ కూడా అదే ప్రాంతంలో తిరుగుతుంటారు పోతుంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ దోమలకు వాసనకు విసిగిపోయి వేజారిపోయినటువంటి కుటుంబాలన్నీ కూడా మన గ్రామంలో మనం చూసాం. కానీ దానికి ఈరోజు 2.0లో 1,20 లక్షలతోని ఒక సుందరమైనటువంటి డ్రైనేజీ, దాంతో పాటు ఆ కాలనీలో ఎక్కడైనా సరే మురుగునీరు ఉంటే కూడా సరాసరిగా వాగులేకపోయేటట్టు 1,20 లక్షలతోని ఈ రోజు చేసినటువంటి అభివృద్ధి పని అది ఔటర్ రింగ్ రోడ్డుకు పనికి వస్తుంది, గ్రామానికి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది ఒడ్డమా నుంచి పోయే వాళ్ళు సత్యనటన వాళ్ళన్న అందరూ కూడా మీ ఊర్లో కార్ అడ్డం వస్తేనే చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళము. ఈ రోజు మాకు చాలా సులభతరమైనటువంటి రోడ్డు ఇచ్చావు. ఖచ్చితంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది ఈ పని, ఎందుకంటే ఎవరు కూడా చేయలేనటువంటి పని. ఇది ఎవరికి ఐడియాలజీ కూడా రాదు. చాలా వరకు నేను మా సురేంద్ర మామని అన్నా, మామ మన ఊర్లో ఏమేమి పనులు ఉన్నాయి చూడంటే ఇంతే కదా 72 లక్షలే కదా అన్నాడు. అసలు పని ఉంది మామ మొదలు పెడతా చూడు అని చెప్పి తొలగిపోయి చూపించిన. శివానంద రెడ్డి సార్ కూడా చెప్పినారా ఆ కాలనీలు ఉన్నటువంటి అందరూ కూడా, సార్ దీని నుంచి మాకు ఎన్నో రోగాలు వస్తున్నాయి, సమస్యలు ఉన్నాయి, దీనికి మీరు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి దాన్ని ఈ రోజు మనము ఒక మోడలైజేషన్ గా ఆ కాలనీకి తీసుకురావడం జరిగింది. అక్కడ